అందరికీ నమస్కారం అండి. మకర రాశి వారికి జూలై 31 శుక్రవారం అనగా రేపటి రోజున దిన ఫలితాల ప్రకారం ఉదయం నుంచి సాయంత్రం వరకు మీ జీవితంలో జరిగేటువంటి పూర్తి అంశాల గురించి క్లియర్‌గా తెలుసుకోబోతున్నాం. అలాగే రేపటి రోజున ఏం జరగబోతుంది? తెల్లారితే మీ ఇంట్లో జరిగేటువంటి ఒక ముఖ్యమైనటువంటి సంఘటన మీ ఆలోచనలను పూర్తిగా మార్చేయొచ్చు. ఈ రోజు మీకు అదృష్టమా? లేకుంటే జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయమా? ఎవరితో మాట్లాడాలి? ఎవరిని దూరంగా ఉంచాలి? ఏ పని చేస్తే విజయం లభిస్తుంది? ఏ పని వాయిదా వేయడం మంచిది? ఆర్థిక పరిస్థితి, కుటుంబం, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, ప్రయాణం, శుభవార్తలు, అశుభ సంకేతాలు ఇలా ఉదయం నుండి సాయంత్రం వరకు జరిగే ప్రతి ఒక్క ముఖ్యమైనటువంటి విషయాన్ని ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోబోతున్నామండి. కాబట్టి ఈ వీడియోని ఎట్టి పరిస్థితుల్లోనూ మధ్యలో స్కిప్ చేయకుండా ఒంటరిగా ప్రశాంతంగా పూర్తిగా వినండి. ఎందుకంటే ఇందులోని ఒక ముఖ్యమైనటువంటి విషయం మీ జీవితానికి ఎంతో ఉపయోగపడే అవకాశంగా కూడా ఉంది. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నా సరే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు మీ అమూల్యమైనటువంటి సపోర్ట్ ఇవ్వండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని నాకు తెలియపరచుకోండి. ఇప్పుడు ఆలస్యం చేయకుండా మకర రాశి వారికి ఈరోజు గ్రహస్థితి ప్రకారం ఏం జరగబోతుందో వివరంగా తెలుసుకుందాం. మకర రాశి శని గ్రహానికి చెందినటువంటి భూతత్వ రాశి. ఈ రాశివారు క్రమశిక్షణ, బాధ్యత, సహనం, కష్టపడే స్వభావం కలిగి ఉంటారు. ఏ పని చేసినా ఆలోచించి ప్రణాళిక ప్రకారం ముందుకు సాగాలని ఇష్టపడుతూ ఉంటారు. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు. ఈ నక్షత్రాలు, ఈ పాదాలలో జన్మించినటువంటి వారు మకర రాశి వారి కిందికి వస్తారు. మకర రాశి వారి మనస్తత్వం నిజాయితీగా ఉంటారండి. కుటుంబ బాధ్యతలను ఎంతో శ్రద్ధగా నిర్వర్తిస్తారు. ఒకసారి నిర్ణయం తీసుకుంటే వెనక్కి తగ్గరు. భావోద్వేగాలను ఎక్కువగా బయట చెప్పరు. నమ్మిన వారికి చివరి వరకు అండగా నిలుస్తారు. రేపటి రోజు మీకు కలిసి వచ్చేటువంటి రంగు ముదురు నీలం లేదా నలుపు రంగు. కలిసి వచ్చేటువంటి సంఖ్య 8. శుభ దిక్కు వచ్చేసి దక్షిణ దిక్కు శుభప్రదంగా ఉంటుంది. ప్రయాణానికి అనుకూలమైనటువంటి దిక్కు దక్షిణ లేదా నైరుతి దిశలో చేసే ప్రయాణాలు అనుకూల ఫలితాలను ఇవ్వవచ్చు. ఇక ప్రయాణ విషయంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు వచ్చేసి వాహనాన్ని నెమ్మదిగా నడపండి. అవసరమైన పత్రాలను వెంట ఉంచుకోండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దండి. విలువైన వస్తువులను జాగ్రత్తగా భద్రపరచండి. ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే రేపు శరీర అలసట, కీళ్ల నొప్పులు, నడుము నొప్పి, తలనొప్పి లేదా జీర్ణకోశానికి సంబంధించినటువంటి చిన్న ఇబ్బందులు కలిగే అవకాశం అయితే ఉంటుందండి. తగినంత నీరు తాగడం, సమయానికి ఆహారం తీసుకోవడం, విశ్రాంతి తీసుకోవడం మంచిది. తీవ్రమైన లక్షణాలు ఉంటే వైద్యుని సంప్రదించండి. ఆరోగ్య సమస్యలకు సాంప్రదాయ ఆధ్యాత్మిక ఆచరణలు ఇవి భక్తి సాంప్రదాయాలకు చెందినవి మాత్రమే. వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయం కావు. తలనొప్పి ఎక్కువగా ఉంటే లార్డ్ శివ అంటే శివుడికి జలాభిషేకం చేసి ఓం నమః శివాయ అని జపించుకోండి. కీళ్ళ నొప్పులు, ఎముకల బలహీనతకు హనుమంతుడికి సింధూరార్చన చేసి హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. జీర్ణ సమస్యలకు గణపతి దేవుడికి దుర్వాగడ్డి సమర్పించి ఓం గం గణపతియే నమః అనేటువంటి ఈ నామాన్ని జపించండి. మానసిక ఆందోళన, నిద్రలేమి సమస్యలకు వెంకటేశ్వర స్వామివారికి, అలాగే లక్ష్మీదేవతకు, విష్ణుదేవునికి నామస్మరణ చేసుకోండి. కంటి అలసటకు సూర్యుడికి ఉదయం సూర్యాస్తమయం సమయంలో ఆర్జ్యం సమర్పించి ఆదిత్య హృదయం పఠించండి. శని ప్రభావం వల్ల కలిగే ఇబ్బందులు ఉన్నాయని నమ్మేవారు శనివారం శనిదేవుడికి నువ్వుల నూనెతో దీపం వెలిగించి ప్రార్థన చేయవచ్చు. ఈ విధంగా భక్తి, సానుకూల ఆలోచన, అలాగే అవసరమైనప్పుడు సరైన వైద్య చికిత్సకు కలిపి అనుసరించడం శ్రేయస్కరం. ఇక ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున కొన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంటే మరికొన్ని రంగాల వారికి ప్రతికూలంగా ఉంది. ముందుగా అనుకూలమైనటువంటి రంగాలు వచ్చేసి ఉద్యోగం, వ్యాపారంలో కొత్త అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. ఆర్థిక విషయాల్లో కొంత పురోగతి ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి సహకారం లభిస్తుంది. నిలిచిపోయినటువంటి పనులు పూర్తయ్యే అవకాశం అయితే ఉందండి. పెద్దల ఆశీర్వాదం, సలహా వల్ల మంచి నిర్ణయాలు కూడా తీసుకుంటారు. విద్యార్థులకు చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది. భక్తి కార్యక్రమాలు, ఆలయ దర్శనం శుభ ఫలితాలను అయితే ఇస్తాయి. ప్రతికూలమైనటువంటి రంగాలు వచ్చేసి కోపం, తొందరపాటు నిర్ణయాలు నష్టాన్ని కలిగించవచ్చు. అవసరం లేని ఖర్చులు పెరిగే అవకాశం కూడా ఉంది. కార్యాలయంలో సహోద్యోగులతో చిన్న చిన్న అపార్థాలు కూడా రావచ్చు. ప్రయాణాల్లో నిర్లక్ష్యం చేయడం మంచిది కాదు. ఆరోగ్యపరంగా అలసట, కీళ్ళ నొప్పులు లేదా తలనొప్పి వంటివి ఇబ్బంది పెట్టవచ్చు. ఎవరినైనా గుడ్డిగా నమ్మి డబ్బు ఇవ్వడం లేదా హామీలు ఇవ్వడం మంచిది కాదండి. కుటుంబంలో చిన్న విషయాలకు పెద్దవిగా మార్చకుండా ప్రశాంతంగా వ్యవహరించడం కూడా చాలా మంచిది. ఈరోజు అంటే సహనం, వినయం, ఆలోచించి తీసుకునే నిర్ణయాలు మీకు విజయాన్ని తీసుకొని వస్తాయి. అనవసర వాదనలు, కోపం, తొందరపాటు చర్యలకు దూరంగా ఉంటే రోజు మరింత శుభప్రదంగా కూడా ఉంటుంది. ఈ యొక్క రాశి వారికి ఈరోజు అంటే రేపటి రోజున ఆషాఢ మాసంలోని పవిత్రమైనటువంటి శుక్రవారం మహాలక్ష్మి అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు. అదే సమయంలో మకర రాశి వారికి అధిపతి అయినటువంటి శనిగ్రహం కావడంతో ఈరోజు లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు శని అనుగ్రహం పొందేందుకు చేసేటువంటి పూజలు విశేష ఫలితాలను ఇవ్వగలవని ఆధ్యాత్మిక సంప్రదాయాలు అయితే చెప్తున్నాయండి.
అందువల్ల మకర రాశి వారికి అధిపతి గ్రహం శని కాబట్టి అందువల్ల శ్రమ, క్రమశిక్షణ, ధర్మం, నీతి, నిజాయితీ మీ జీవితంలోకి నిజమైనటువంటి ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తాయి. శని అనుగ్రహం ఉండాలంటే వినయం, సేవాభావం, పెద్దలను గౌరవించడం ఎంతో ముఖ్యమని భావిస్తారు. రేపు ఉదయం బ్రహ్మ ముహూర్తంలో లేదా సూర్యోదయం తర్వాత స్నానం చేసి ఇంటి దేవాలయాన్ని శుభ్రపరచండి. ఒక నెయ్యి దీపం లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించి ముందుగా శ్రీ గణపతిని ప్రార్థించండి. అనంతరం మహాలక్ష్మీదేవి అమ్మవారి చిత్రపటం లేదా విగ్రహం ముందు పసుపు, కుంకుమ పూలతో అర్చన చేయండి. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః అనేటువంటి ఈ నామాన్ని 11, 21 లేదా 108 సార్లు జపించండి. మీకు వీలైతే శ్రీ సూక్తం లేదా లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పారాయణం చేయండి. భక్తితో చేసే చిన్న ప్రార్థన కూడా ఎంతో విలువైనదే. శని అనుగ్రహం కోసం ఓం శం శనీశ్వరాయ నమః అనేటువంటి ఈ మంత్రాన్ని 108 సార్లు జపించవచ్చు. ఈ జపం చేసేటప్పుడు మనసులో ప్రశాంతత, సహనం, ధర్మబుద్ధి కలగాలని ప్రార్థించండి. ఈరోజు గోమాత సేవ చేయడం కూడా ఎంతో శుభప్రదంగా భావిస్తారు. సమీపంలోని గోశాలకు వెళ్ళి గోవులకు పచ్చగడ్డి, అరటిపండ్లు లేదా పశువులకు అనుకూలమైనటువంటి మేత అందించడం, గోమాత నుదుటిపై ప్రేమగా చేయి ఉంచి నమస్కరించి సమస్త కుటుంబ క్షేమం కోసం ప్రార్థించండి. గోశాలకు మీ శక్తికి తగినటువంటి విరాళం ఇవ్వడం కూడా మంచి దానంగా భావిస్తారు. ఆషాఢ శుక్రవారం చేసే దానాల్లో బియ్యం, పసుపు, కుంకుమ, పండ్లు, వస్త్రాలు లేదా అన్నదానం ముఖ్యమైనవిగా భావిస్తారు. ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టడం, వృద్ధులకు సహాయం చేయడం, పేద విద్యార్థులకు అవసరమైన వస్తువులు అందించడం కూడా పుణ్యకార్యాలుగా భావిస్తారు. ఈరోజు ఇంట్లో అనవసర కోపం, కఠినమైనటువంటి మాటలు, కలహాలకు దూరంగా ఉండండి. ఇంటిని శుభ్రంగా ఉంచి సాయంత్రం మరోసారి దీపం వెలిగించి మహాలక్ష్మి అమ్మవారికి హారతి ఇవ్వండి. కుటుంబ సభ్యులందరూ కలిసి ప్రార్థిస్తే ఇంటిలో సానుకూల వాతావరణం ఏర్పడుతుందని విశ్వసిస్తారండి. రేపు తెలుపు రంగు, లేత గులాబీ లేదా పసుపు రంగు వస్త్రాలు ధరించడం శుక్రవారం ఆరాధనకు అనుకూలంగా భావిస్తారు. అయితే మకర రాశి వారికి ముదురు నీలం కూడా శని గ్రహానికి సంబంధించినటువంటి రంగుగా పరిగణించబడుతుంది. భక్తితో, పరిశుభ్రతతో చేసే పూజ ముఖ్యమైనది. గుర్తుంచుకోండి, పూజలు, దానాలు, పరిహారాలు అనేవి భక్తి సంప్రదాయంలో భాగం. వాటి ఫలితాలు వ్యక్తిగత విశ్వాసం, ఆచారం, పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి. నిజాయితీ, దయ, సేవాభావం, ధర్మాన్ని పాటించడం ఏ పరిహారానికైనా మించిన పుణ్యకార్యంగా భావించబడుతుంది. మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహం, అలాగే శని భగవానుడి అనుగ్రహం, గోమాత ఆశీర్వాదాలు మకర రాశి వారందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నాను. రేపటి రోజున తెల్లారితే మీ ఇంట్లో, మీ జీవితంలో జరిగేటువంటి కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనల గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు. రేపు తెల్లారిన క్షణం నుంచి మీ ఇంట్లో, మీ జీవితంలో కొన్ని ఊహించినటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని ఈరోజు గ్రహస్థితి సూచిస్తుంది. ఆ సంఘటన మీకు ఆనందాన్ని తీసుకురావచ్చో లేక ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకునే పరిస్థితిని తీసుకురావచ్చో ఈ వీడియోలో వివరంగా తప్పకుండా తెలుసుకోండి. అలాగే ఈ మధ్య కాలంలో మీ జీవితంలో కొన్ని విషయాలు ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉండవచ్చండి. మీరు ప్రశాంతంగా ఉండాలని, మీ కుటుంబం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్న కొన్ని కారణాల వల్ల చిన్న చిన్న అపార్థాలు, మాటలు లేదా ఆటంకాలు ఎదురవుతున్నట్లు మీకు అనిపించిన కొంతమందికి మీ అభివృద్ధి, మీ ఆనందం, మీ కుటుంబ ఐక్యత చూసి అసూయ కలుగుతుందని మీరు భావించే సందర్భాలు కూడా ఉండవచ్చు. అయితే ప్రతి సమస్యకు ఇతరులే కారణమని అనుకోకుండా వివేకంతో పరిస్థితులకు అర్థం చేసుకోవడం కూడా ముఖ్యం. ఈరోజు మీరు ఊహించినటువంటి ఒక ఫోన్ కాల్ రాబోతుంది. మీరు చాలా సంతోషంగా కూడా ఉండగలుగుతారనమాట. చాలా అంటే ఏదైనా సరే ఊహించినటువంటి శుభవార్తలు కూడా వినబోతున్నారు. కానీ ఆధ్యాత్మిక సాంప్రదాయాల్లో నరదిష్టి ప్రభావ పరిస్థితులను కొందరు నరదిష్టి లేదా దృష్టి ప్రభావంగా భావిస్తారు కదండి. ఇది ఒక విశ్వాసం మాత్రమే, దీనికి శాస్త్రీయ నిర్ధారణ లేదు. అయినప్పటికీ మనసుకు ధైర్యం, భక్తి, సానుకూల ఆలోచనలు కలిగించడానికి పెద్దలు కొన్ని ఆచారాలను సూచిస్తూ ఉంటారండి. రేపు ఉదయం స్నానం చేసిన తర్వాత ఇంటి దేవాలయంలో ఒక నెయ్యి దీపం వెలిగించండి. మహాలక్ష్మి అమ్మవారికి, శ్రీ గణపతికి, మీరు ఇష్టమైన దైవానికి భక్తితో నమస్కరించండి. ఓం నమో నారాయణాయ లేదా ఓం నమ శివాయ లేదా ఓం శ్రీ మహాలక్ష్మి నమః అనేటువంటి నామాలను మీకు అనుకూలంగా జపించండి. సాయంత్రం సమయంలో ఇంటి ప్రధాన ద్వారం వద్ద దీపం వెలిగించడం ఎంతో శుభప్రదంగా భావిస్తారు. ఇంట్లో ప్రశాంత వాతావరణం ఉండేలా కుటుంబ సభ్యులు కలిసి కొద్దిసేపు ప్రార్థన చేయడం మంచి అలవాటు. రేపు పెద్దలు చెప్పే కొన్ని పరిహారాలు వచ్చేసి శుక్రవారం లేదా మీకు వీలైన రోజు ఆలయ దర్శనం చేసుకోండి. గోవులకు పచ్చగడ్డి లేదా ఆహారం పెట్టండి. పేదలకు అన్నదానం లేదా మీ శక్తికి తగిన దానం కూడా చేయండి. కుటుంబ సభ్యులతో కోపంగా కాకుండా ప్రేమతో మాట్లాడేందుకు ప్రయత్నించండి. అవసరం లేని వాదనలు, గాసిప్, ఇతరుల గురించి చెడు మాటలు మాట్లాడకుండా ఉండండి. ప్రతిరోజు కొద్దిసేపు దైవనామస్మరణ లేదా శ్లోక పారాయణం కూడా చేయండి. ఈ విధంగా ఉందండి మకర రాశి వారికి రేపటి రోజున. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాక మీ సపోర్ట్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటే సెలవు తీసుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి.
మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.